హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎస్ఆర్ క్లాసెస్. సో మనం ఇండియన్ హిస్టరీని, అది కూడా ఏన్షియంట్ని డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే గత వీడియోలో మనం సింధు నాగరికతలో పట్టణ నిర్మాణం గురించి, పట్టణాల గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ వీడియోలో మనం హరప్పా గురించి, హరప్పా పట్టణం యొక్క గొప్పతనం గురించి, దాంట్లో బయటపడ్డటువంటి అవశేషాల గురించి ఎలాబరేట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. నౌ లెట్స్ సెకండ్ మనకి టౌన్ వచ్చేసి ఈ సింధు నాగరికత పట్టణాలకు సంబంధించి చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి పట్టణం ఏంటంటే మొహెంజదారో. సో హరప్పా గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం మొహెంజదారో అనే పట్టణం ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఏ సంవత్సరంలో త్రవ్వకాల్లో బయటపడింది, ఎవరు దాన్ని బయటపడేశారు, ఇక్కడ బయటపడ్డటువంటి అవశేషాలు ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఎగ్జామినేషన్లో అవశేషాలు మించి అడుగుతూ ఉన్నాడు. సో 1 మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. సో దీంట్లోంచి మనకు ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. కాబట్టి మొహెంజదారో అనేటువంటి పట్టణం గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి మొహెంజదారో? గ్రూప్ 4 లేదా గ్రూప్ డి లాంటి ఎగ్జామినేషన్లో మనకు చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఏంటంటే మొహెంజదారో అంటే అర్థం ఏంటని అడిగాడు. యాక్చువల్లీ మొహెంజదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం. మృతుల దిబ్బ. ఇంకా డీప్గా అడగాలంటే ఏ భాషలో అని అడుగుతాడు. సింధ్ భాషలో మొహెంజదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మొహెంజదారో అనే పట్టణాన్ని 1922వ సంవత్సరంలో ఆనాటి ఆర్కియాలజిస్ట్ అయినటువంటి ఆర్డి బెనర్జీ ప్రస్తుత పాకిస్తాన్లోని, ఇది ప్రస్తుతం పాకిస్తాన్ కిందకి వస్తుందండి, ప్రస్తుత పాకిస్తాన్లోని సింధు నది పరివాహక ప్రాంతాల్లో త్రవ్వకాలు చేస్తే ఆ త్రవ్వకాల్లో బయటపడ్డ నగరం ఏంటంటే మొహెంజదారో. సో దీంట్లోంచి మనకు 1, 2, 3, 4, 5 బిట్లు వచ్చాయి. ఏమని ఇచ్చాడు? మొహెంజదారో అంటే అర్థం ఏంటని అడగొచ్చు. ఇంకా డీప్గా అడగాలంటే ఏ భాషలో అయినా అడగొచ్చు. దీన్ని ఏ సంవత్సరంలో బయటపడ్డదంటే అదని అడగవచ్చు. ఎవరు బయట పెట్టారని అడగొచ్చు. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందని అడగొచ్చు. ప్రస్తుతం ఉన్న ప్రాంతం పేరని అడగొచ్చు. ఏ నది ఒడ్డున ఉందని అడగవచ్చు. సో ఒక్క దాంట్లోంచే మనం 5 నుంచి 6 బిట్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంటే. గ్రూప్ 1కి గ్రూప్ 2కి డిస్క్రిప్ట్ రాసిన, మెయిన్స్ మీరు ఆబ్జెక్టివ్ రాసిన ప్రతి దానికి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయమే ఇది మనం డిస్కస్ చేస్తాం. సో మొహెంజదారోలో బయటపడేటువంటి అవశేషాలు ఏంటి అనేది చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. క్రితం వీడియోలో మనం హరప్పాలో ఏమేమి బయటపడ్డాయని చెప్పుకున్నాం. ఒక కాఫిన్ బయటపడిందని చెప్పుకున్నాం, చెక్క పెట్టెలో శవపేటిక బయటపడిందని చెప్పుకున్నాం. అంతేకాకుండా ధాన్యాగారం బయటపడిందని చెప్పుకున్నాం, 6 ధాన్యాగారాలు బయటపడ్డాయని చెప్పుకున్నాం, 12 మిర్రర్స్ బయటపడ్డాయని చెప్పుకున్నాం, బ్రాంజ్ బయటపడిందని చెప్పుకున్నాం. అట్లనే మొహెంజదారో అనేటువంటి పట్టణంలో మీ అందరికీ తెలుసు, ప్రతి పట్టణం కూడా ఏ వ్యవస్థను కలిగి ఉంది సార్ అంటే గ్రిడ్ వ్యవస్థను కలిగి ఉంది. గ్రిడ్ వ్యవస్థ అంటే 90 డిగ్రీలతో కూడినటువంటి వ్యవస్థ. సో ప్రతి పట్టణం అంత చక్కగా కట్టినటువంటి వ్యక్తులు ఎవరంటే సింధు ప్రజలు. సో దీంట్లో బయటపడ్డ అవశేషాల్లో ఫస్ట్ వన్, ఒక మహాధాన్యాగారం బయటపడింది. మనకు ధాన్యాగారం అంటే చెప్పుకున్నాం, మనం కోల్డ్ స్టోరేజ్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. ఇక్కడ మహాధాన్యాగారం అంటే పెద్దదనమాట, గ్రేట్. సో పెద్దదైనటువంటి ధాన్యాగారం, ఒక పెద్ద కోల్డ్ స్టోరేజ్ బయటపడింది. అది ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తాడంటే పొడవు వెడల్పు ఎంత అని ఇస్తాడు. 150 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పుతో కూడి ఉన్నటువంటి ఒక ధాన్యాగారం బయటపడింది. అంటే ఆ ధాన్యాగారంలో ఆనాటి ఆహారపు వస్తువులు ఎక్కువగా ఏమేమి నిల్వ చేశారు? గోధుమలు నిల్వ చేశారు, బార్లీ పంటలు నిల్వ చేశారు. అంటే మొహెంజదారో జరిగినటువంటి త్రవ్వకాల్లో మనకు ధాన్యాగారం బయటపడింది. నెక్స్ట్ ఇకపోతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు ఎగ్జామినేషన్లో. మొహెంజదారోలో బయటపడ్డటువంటి ఆప్షన్స్లో కింద 6 ధాన్యాగారాలను ఇస్తాడు, లేదా ఒక మహాధాన్యాగారం అని ఇస్తాడు. ఇక్కడే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. 6 ధాన్యాగారాలంటేనేమో హరప్పాలోకి వెళ్ళాలి, ఒక మహాధాన్యాగారం అంటేనేమో మొహెంజదారోలోకి వెళ్ళాలి. సో చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. దీంట్లో బయటపడ్డటువంటి రెండవ అవశేషం ఏంటంటే ది గ్రేట్ బాత్, మహాస్నానవాటిక. చాలా చాలా పురాతనమైనది. త్రవ్వకాల్లో బయటపడినటువంటి అత్యంత గొప్పదైనటువంటి కట్టడం ఏంటంటే మహాస్నానవాటిక. ఇది ఎంత ఉంది సార్ అంటే 39 మీటర్ల పొడవు,
23 మీటర్ల వెడల్పు, 8 అడుగుల ఎత్తుతో దాదాపు మహాస్నాన వాటిక ఒకటి బయటపడింది. ఎక్కడ అంటే మొహెంజదారోలో. ఏ సంవత్సరం అంటే 1922లో. అంతేకాకుండా ఇక్కడ బయటపడ్డటువంటిది ఇంకోటి ఏంటంటే కాంస్యంతో తయారు చేయబడినటువంటి ఒక నాట్యగత్య విగ్రహం. అంటే కాంస్యం అంటే ఇంగ్లీష్లో దీన్ని ఏమని పిలుస్తారు? బ్రాంజ్ అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. బ్రాంజ్తో తయారు చేయనటువంటి ఒక నాట్యగత్య విగ్రహం బయటపడింది. హరప్పాలో ఏం బయటపడింది? కాంస్యంతో తయారు చేయబడినటువంటి ఒక పురుషుడి తల బయటపడింది. అంటే మేము కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు, రెండు కాంస్యాలేగా అని చెప్పేసి మొహెంజోదారోకి వెళ్ళొద్దు. కాంస్యంతో తయారు చేయబడిన పురుషుడి తల ఏమో హరప్పాలో బయటపడితే కాంస్యంతో తయారు చేసిన నాట్యగత్య విగ్రహం కూడా మనకి ఇక్కడ బయటపడింది. అంటే దీన్ని బట్టి సైంటిస్టులు ఏం అర్థం చేశారంటే నాట్యగత్య విగ్రహం ప్రకారం ఆనాట సామాజిక పరిస్థితులను కూడా ఐడెంటిఫై చేశారు. అంతేకాకుండా కాంస్యంతో తయారు చేసినటువంటి ఒక రంపం బయటపడింది. అంతేకాకుండా మొహెంజోదారోలో ఈ మృతుల దిబ్బలో కాంస్యంతో తయారు చేయబడినటువంటి 2 ఖడ్గాలు కూడా బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఒకటి నాట్యగత్య విగ్రహము, ఒక రంపము, 2 ఖడ్గాలు బయటపడ్డాయి. నెక్స్ట్ ఇకపోతే చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి విషయం, ఈనాటికి కూడా అర్థం కానటువంటి త్రవ్వకాల్లో బయటపడిన విషయం ఏంటంటే మొహెంజోదారోలో ఒక దేవాలయం లాంటి కట్టడం బయటపడింది, కానీ దేవాలయం కాదు. ఎందుకంటే అప్పటికి ఇంకా త్రిమూర్తుల ఆవిర్భావం జరగలేదు, దేవుళ్ళ ఆవిర్భావం జరగలేదప్పుడు నువ్వు దేవాలయం అని చెప్పలేవు. కానీ నమూనా ఎలా ఉంది? దేవాలయం లెక్కనే గోపురం ఎట్లుంటుంది, మండపం ఎట్లుంటుంది, ఆర్చ్ ఎట్లుంటుంది, అది ఏ విధంగా ఉందో అట్లాంటి ఒక దేవాలయం లాంటి కట్టడం బయటపడింది అని మనకి మొహెంజోదారోలో బయటపడింది. అంతేకాకుండా ఆనాటి ప్రజలు మీటింగ్స్ నిర్వహించుకోవడానికి ఒక అసెంబ్లీ లాంటి హాలు కూడా ఒకటి బయటపడింది. బహుశా సింధు ప్రజలు ఎగువ కులాల వారు, దిగువ కులాల వారు అంతా ఇక్కడ డిస్కషన్ నడిచినట్లుగా ఆనాటి చరిత్రకారులు చెప్తా ఉన్నారు. అంటే వీటిని ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయలేం. అందుకని చరిత్రకారులు కూడా ఏం పేరు పెట్టారు? దేవాలయం లాంటి కట్టడం అని అన్నారు, ఇంకోటి అసెంబ్లీ అనేది ఒకటి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇకపోతే మొహెంజోదారోలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఒక ముద్రిక ఏంటి అంటే పశుపతి మహాదేవుని ముద్రిక. జాన్ మార్షల్ అనేటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడే అంటే ఈ పశుపతి మహాదేవుడే రానున్న తరాల్లో శివుడిగా ఆవిర్భవించాడని, శివుడిగా నమ్ముతున్నారని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే జాన్ మార్షల్. ఎందుకంటే సింధు త్రవ్వకాల్లో కీలక పాత్ర పోషించినటువంటి ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ హెడ్ ఎవరంటే జాన్ మార్షల్. ఆయన ఏమన్నాడే అంటే పశుపతి మహాదేవుడే రానున్న రోజుల్లో శివుడు. ఈరోజైతే మనం త్రిమూర్తుల్లో శివ, విష్ణు, బ్రహ్మ అని ఏ విధంగా అన్నామో ఆ శివుడి రూపమే పశుపతి రూపం అని చెప్పిన వ్యక్తి జాన్ మార్షల్. సరే, ఇది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. బట్ మొహెంజోదారోలో మాత్రం ఒక పశుపతి మహాదేవుని ముద్రిక ఒకటి బయటపడింది. అంతేకాకుండా రాళ్లతో తయారు చేయబడినటువంటి ఒక లింగం కూడా ఒకటి బయటపడినట్టుగా మనకి చరిత్రకారులు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ లింగాలు, యోని అనేటువంటి విషయాల గురించి తెలుసుకోవాలి. లింగాలు, యోని యాక్చువల్లీ ఇవి రెండు ఏంటి అంటే హ్యూమన్ సెక్స్ ఆర్గాన్స్. అంటే ఆనాటి సింధు కాలంలో మానవుని యొక్క సెక్స్ ఆర్గాన్స్ను పూజించినటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే సింధు ప్రజలు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే రాళ్లతో తయారు చేసినటువంటి లింగం బయటపడింది. హరప్పా అయితే మీరు ఎప్పుడైనా గమనించండి, హరప్పాలో రాళ్లతో తయారు చేయబడిన యోని అంటే స్త్రీ యొక్క సెక్స్ ఆర్గాన్. లింగము అంటే పురుషుడి యొక్క సెక్స్ ఆర్గాన్. సో సెక్స్ ఆర్గాన్స్ను పూజించిన మొట్టమొదటి వ్యక్తులు కూడా సింధు ప్రజలే. అటువంటివి కూడా మొహెంజోదారోలో బయటపడ్డాయి. అంతేకాకుండా పశుపతి మహాదేవుని ముద్రికతో పాటు ఎద్దు బొమ్మ ముద్రిక కూడా ఇక్కడ బయటపడినట్టుగా మనకి ఆర్డి బెనర్జీ చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఆనాటి వ్యాపార వాణిజ్యాలు ఇతర నాగరికతలతో, ఇతర దేశాలతో లేదా సమకాలీనటువంటి నాగరికతతో ఎలా జరిగిందని చెప్పడానికి బాగా ఉపయోగపడినటువంటి అవశేషమే ఈ 7th పాయింట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మొహెంజోదారోలో జరిగినప్పుడు 3 రకాలైనటువంటి స్తూపాకార ముద్రికలు బయటపడ్డాయి. ఆ ముద్రికల మీద ఏ లాంగ్వేజ్ ఉందంటే, ఎవరి ముద్రికలు ఉన్నాయంటే మెసొపొటేమియా
మెసొపొటేమియా నాగరికత ముద్రికలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి సింధు నాగరికతకు మెసొపొటేమియా నాగరికతకు అంతర్జాతీయ వ్యాపారం జరిగినట్లుగా మనకి ముద్రికలు చెప్తా ఉన్నాయి. అంతే కదా. అంటే వాళ్ళ యొక్క ముద్రికలు మన దగ్గర లభించాయి, మన యొక్క ముద్రికలు వాళ్ళ దగ్గర లభించాయంటే వాళ్ళకి మనకి ఖచ్చితంగా వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్తుంది. అందుకనే 7th పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ అంటే మెసొపొటేమియా అని కూడా పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచ నాగరికతల్లో సమకాలీన నాగరికతల్లో మనకి సింధు నాగరికతతో పాటు మెసొపొటేమియా లేదా సుమేరియా ఉంది, ఈజిప్ట్ ఉంది, చైనా ఉంది. ఈజిప్ట్ చైనాను మినహాయిస్తే మెసొపొటేమియా నాగరికతతో అంతర్జాతీయ వ్యాపారం జరిగినట్లుగా మనకి చెప్తా ఉంది. ఇక ఇటీవల బయటపడ్డటువంటి విషయం ఏంటంటే మొహంజదారో త్రవ్వకాల్లో కూడా కుషాన్ల కాలం నాటి ఒక బౌద్ధ స్తూపం. ఎందుకంటే మానవ ఆవిర్భావం జరిగిన తర్వాత తొలినాళ్ళలో సింధు నాగరికత, తర్వాత ఆర్యులు వచ్చిన తర్వాత షోడశ మహాజనపదాల ఆవిర్భావం జరిగిన తర్వాత మనకి కొన్ని కొత్త మతాల ఆవిర్భావం జరిగింది. దాంట్లోనే బౌద్ధ మతం. మనం రానున్నటువంటి క్లాసుల్లో చెప్పుకుంటాం మనం బౌద్ధ మతం అంటే ఏంటి, బౌద్ధ మత స్థాపకులు ఎవరు, దాని యొక్క సూత్రాలు ఏమిటి, ఇవన్నీ చెప్పుకుంటాం. అలాగే మొహంజదారో పట్టణంలో మనకి కుషాన్ల కాలం నాటి బౌద్ధ స్తూపం ఒకటి బయటపడినట్లుగా మనకి లేటెస్ట్ త్రవ్వకాల్లో బయటపడింది. సో కాబట్టి మై డియర్స్, ఈ మొహంజదారో పట్టణం అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, బయటపడ్డటువంటి అంశాలు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఒక మహాధాన్యాగారం బయటపడింది, ఒక మహాస్నానం వాటిక ది గ్రేట్ బాత్ ఒకటి బయటపడింది, కాంస్యంతో తయారు చేసినటువంటి నాట్యగత్తె విగ్రహం బయటపడింది, కాంస్యంతో తయారు చేసినటువంటి రంపం బయటపడింది, కాంస్యంతో తయారు చేసిన 2 ఖడ్గాలు బయటపడ్డాయి. దేవాలయం లాంటి కట్టడం, బట్ నాట్ టెంపుల్, దేవాలయం కాదు బట్ దేవాలయం లాంటి కట్టడం బయటపడింది. ఒక అసెంబ్లీ మీటింగ్ లాంటి హాల్ లాంటిది ఒకటి బయటపడింది. అదేవిధంగా పశుపతి మహాదేవుని యొక్క ముద్రిక ఒకటి బయటపడింది. అంతేకాకుండా రాళ్లతో తయారు చేసినటువంటి స్త్రీ యొక్క సెక్స్ ఆర్గాన్ కూడా ఒకటి బయటపడింది. ఎద్దు బొమ్మ బయటపడింది. అంతేకాకుండా మొహంజదారోలో దొరికినటువంటి 3 స్తూపాకార ముద్రికలను ఆధారంగా చేసుకొని మనకి మెసొపొటేమియాతో అంతర్జాతీయ వ్యాపారం జరిగినట్లుగా మనకు చరిత్రకారులు చెప్తున్నారు. దీంతోపాటు కుషాన్ల కాలం నాటి ఒక బౌద్ధ స్తూపం కూడా బయటపడింది. సో దీంతో పాటు మనల్ని ఇటీవల ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఈ క్రింది ఏ నగరము 7 సార్లు ధ్వంసమైనట్లుగా మనకు చరిత్ర చెప్తుందంటే మొహంజదారో. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే వరదల్లో, చాలా ఇంపార్టెంట్, వరదల్లో ఈ నగరము 7 సార్లు ధ్వంసమైనట్లుగా చరిత్ర మనకు చెప్తా ఉంది. ఇది ఇటీవల అడిగినటువంటి బిట్. సో కాబట్టి మొహంజదారో అనే పట్టణం గుర్తొచ్చినప్పుడు ఈ కీ పాయింట్స్ అన్నీ గుర్తు రావాలి. వీటిలోంచి ఖచ్చితంగా మనకి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2లో కానీ, ఎస్పెషల్లీ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎక్కువగా మనకి ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి బిట్టు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. సో చదివే వాళ్ళు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో షార్ట్ నోట్స్ రాసుకోండి. ఓకేనా. డైలీ ఒక పట్టణం గురించి మనం ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. ఇంకా మన వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మన లేటెస్ట్ న్యూస్ మీకు రావాలనుకునే వాళ్ళు అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఎవరైతే కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యేటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.